వెల్కమ్ టు ఇంగ్లీష్ క్వెస్ట్. డియర్ స్టూడెంట్స్, మనకి ఏపీలో ఇంటర్మీడియట్ సిలబస్ అనేది మారింది ఫస్ట్ ఇయర్కి. అయితే ఫస్ట్ ఇయర్ పేపర్ మోడల్ ఏ విధంగా ఉందనేది మనం చూద్దాము. అంటే మనకి అకాడమీ టెక్స్ట్ బుక్ను అనుసరించి వెనకాల ఇచ్చినటువంటి పేపర్ మోడల్ ఇది. దీంట్లో మనకి మామూలుగా సెక్షన్ ఏలో ఏమి ఇచ్చారో చూద్దాం. ఇప్పుడు ఎనోటేట్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ ప్యాటర్న్ అని ఇచ్చారు. దీంట్లో ఏ అండ్ బి ఇవ్వడం జరిగింది. ఏ వచ్చి ఐడెంటిఫై ద లెసన్ అండ్ నేమ్ ద ఆథర్ ఆఫ్ ద గివెన్ లైన్స్ అని ఇచ్చారు. అదే బీలో డిస్కస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద లైన్స్ అండ్ ఎప్రిషియేట్ దెమ్ క్రిటికల్లీ ఇన్ అబౌట్ 75 words అని ఇచ్చారు. అయితే మనకి ఏ రాస్తే మనకి 2 marks అలాట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ బి రాస్తే మనకి 2 marks అవార్డ్ చేస్తారంట. ఈ విధంగా మనల్ని 2 యాంటోషన్స్ రాయమన్నారు. 2 into 4 ఈచ్ 4 marks అన్నమాట. టోటల్ 8 marks మనకి ఇక్కడ సెక్షన్ ఏలో మనకి రోమన్ 1కి 8 marksని అవార్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎనోటేట్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ గివెన్ ప్యాటర్న్ ఇచ్చారు. అంటే మనకి పోయిటరీ నుంచి ఇచ్చేటటువంటి ఎనోటేషన్ ఇది. అయితే ఇక్కడ ఏ అండ్ బి ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా సేమ్ ఐడెంటిఫై ద పోయం అండ్ నేమ్ ద పోయిట్ ఆఫ్ ద గివెన్ లైన్స్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ 2 marks ఇచ్చారంటే ఇక్కడ పోయమ్ ఐడెంటిఫై చేస్తే 1 mark, అలాగే మనకి నేమ్ ద పోయిట్ని మనం ఐడెంటిఫై చేస్తే 1 mark అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ 2 marks ఇక్కడ. అలాగే డిస్కస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద లైన్స్ అండ్ ఎప్రిషియేట్ దెమ్ క్రిటికల్లీ ఇన్ అబౌట్ 75 words అని ఇచ్చారు. ఇది 2 marksకి. మనకి ఇది వరకు 4 ఇవ్వడం అనేది జరిగేది. అయితే 3 ఇచ్చారు. చాయిస్ అనేది ఒకటే ఉంది మనకి. ఇందులో రెండిట్లు చూస్ చేసుకుని 3 నుంచి 2 out of 3 అనేది రాయాలి మనం. ఇక్కడ వచ్చి రోమన్ 3 వచ్చి ఆన్సర్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 150 words ఈచ్ అని ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి చాయిస్ అనేది 3 ఇచ్చారు. 3లో మనకి 2 into 4 8 marks అన్నమాట. 3 questions ఇచ్చారు. మనం రెండింటిని చూస్ చేసుకుని రాస్తే ఈచ్ 4 marks, ఇక్కడ టోటల్ 8 marks ఇక్కడ రోమన్ 3 కోసం. అలాగే రోమన్ 4 వచ్చి మనకి ఆన్సర్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 150 words ఈచ్ అని ఇచ్చారు. ఇక్కడ 2 into 4 8 marks. ఇక్కడ అగైన్ వాళ్ళు 3 ఇచ్చారు. 3లోంచి మనం 2 రాయాలి. నెక్స్ట్ వచ్చి ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 300 words అని ఇచ్చారనమాట. ఇది 1 into 8 8 అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 2 ఇవి ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని మనకి ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. అయితే ఇది ఎస్ఏ క్వశ్చన్, దీనికి 300 words రాయాలి. ఇది 8 marksకి ఇవ్వడం జరిగింది. అంటే టోటల్గా సెక్షన్ ఏ వచ్చి మనకి 40 marks అలాట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ సెక్షన్ బి చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అని ఇచ్చారు. ఇక్కడ పాసేజ్ ఇచ్చారు. పాసేజ్ 5 into 1 5 marks అన్నమాట. ఇక్కడ 5 questionస్కి ఈచ్ క్యారీస్ 1 mark, 5 questions అన్నమాట. నెక్స్ట్ కూడా రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్ ఇచ్చారు. 5 into 1 ఇక్కడ 5 marks. ఇది కూడా పాసేజ్ ఇచ్చారు. మనకి దీనికి 5 questions, మళ్ళీ ఈచ్ 5 marks అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ పాసేజ్ అండ్ డ్రా ఏ ట్రీ డయాగ్రామ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు. మనకి డయాగ్రామ్స్ ఉంటాయి. అది ఇందులో ట్రీ డయాగ్రామ్ని వేయమని చెప్పి ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. యూజింగ్ ద హింట్స్ ప్రొవైడెడ్ రైట్ లీస్ట్ 10 lines ఎక్స్పాండింగ్ ద ఐడియా ఇంటూ ద కంప్లీట్ సెంటెన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏదో ఒక ఐడియాని ఇస్తారు. బీ క్రియేటివ్, అలాగే ఓవర్కమింగ్ ఫెయిల్యూర్, ఈ విధంగా ఇచ్చారు ఐడియాని. మనకి ఈ విధంగా హింట్స్ని కూడా మనకి ఒక ఐడియాని కూడా ఇచ్చారు. హింట్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి. ఈ విధంగా ఇది కూడా 1 into 5 marksకి ఇచ్చారు. ఇక్కడికి మనకి బి అనేది కంప్లీట్ అయింది, సెక్షన్ బి. సెక్షన్ సి వచ్చేసరికి ఆన్సర్ టు ద క్వశ్చన్స్ ఇన్ ద సెక్షన్ షుడ్ బి రిటర్న్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ ద ఆన్సర్ బుక్ సెపరేట్లీ. ద ఎంటైర్ సెక్షన్ షుడ్ బి ఆన్సర్డ్ ఇన్ వన్ స్ట్రెచ్ అండ్ నాట్ టు బి మిక్స్డ్ అప్ విత్ ద అదర్ సెక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే సెక్షన్ సి అనేది ఏదైతే ఉందో దాన్నంతా కూడా ఒకే ప్లేస్లో మిమ్మల్ని ఆన్సర్ బుక్లో సెపరేట్గా రాయమంటున్నారు.
అంటే సెక్షన్ బిలో కొంత సి పార్ట్ని, సెక్షన్ ఏలో కొంత సి పార్ట్ని ఆ విధంగా రాయొద్దు. సెక్షన్ సి అనేది ఒకే చోట వచ్చే విధంగా ఆన్సర్స్ అన్నిటిని మీరు ప్రజెంట్ చేయండి. ఎంటైర్ సెక్షన్ అంతా కూడా ఆన్సర్ అనేది ఒకే ప్యాటర్న్లో మీరు చక్కగా రాయండి. అంతేకాని వీటిని వేరే వాటితో సెక్షన్ బితో వేరే సెక్షన్తో సెక్షన్ ఏతో కలిపి రాయొద్దని చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చింది దీంట్లోనే సెక్షన్ సిలో మ్యాచ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఫ్రమ్ ద లిస్ట్ ఇన్ కాలమ్ బి అని ఇచ్చారు. అంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి ఇందులో అండర్లైన్ చేయడం అనేది జరిగింది. అండర్లైన్ చేసినటువంటి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దేనికి చెందుతుంది? నౌన్కా, ప్రొనౌన్కా, వెర్బ్కా, యాడ్వర్బ్కా అనేది మ్యాచ్ చేసి ఆ మ్యాచింగ్ని రాయమన్నారన్నమాట. నెక్స్ట్ మనకి వచ్చేసరికి 11లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ ఆర్టికల్స్ ఏ అండ్ ది ఆర్ నో ఆర్టికల్. మనకి ఈ విధంగా 6 ఇచ్చారు. ఇక్కడ 6కి మనకి హాఫ్ మార్కు, మనకి పైన ఇచ్చిన మ్యాచింగ్ కూడా అంతే 6 ఇచ్చారు, హాఫ్ మార్క్స్, టోటల్ 3 మార్క్స్. అలాగే మనకి అగైన్ మళ్ళీ ఇక్కడ ఆర్టికల్స్ కూడా 6 ఇంటూ హాఫే, మళ్ళీ ఇక్కడ కూడా 3 మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి 12లో చూడండి, ఫిల్ ఈచ్ బ్లాంక్ విత్ ద కరెక్ట్ ప్రిపోజిషన్స్ ఫ్రమ్ ద ఆప్షన్ ప్రొవైడెడ్ అని ఇచ్చారు. ఇక్కడ అంటే 6 ఇంటూ హాఫ్ ఇక్కడ 3 మార్క్స్, మళ్ళీ మీకు ప్రిపోజిషన్స్ 6 ఇచ్చారు, 6 హాఫ్ మార్క్ 3 మార్క్స్ అన్నమాట. అంటే ఈచ్ బ్లాంక్ క్యారీస్ హాఫ్ మార్క్ ఓన్లీ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ అని ఇచ్చారు. 5 ఇంటూ 1 ఇక్కడ 5 మార్క్స్. ఇక్కడ ఈచ్ క్యారీస్ 1 మార్క్ అన్నమాట. ఇక్కడ వెబ్ ఫార్మ్స్కి వచ్చి మనకి 5 మార్కులు వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ 14 చూడండి, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్ గిన అని ఇచ్చారు. 5 ఇంటూ 1 ఇక్కడ 5 మార్క్స్. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ కరెక్టింగ్ ద అండర్లైన్ పార్ట్ అని ఇచ్చారు. ద ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటర్న్ అండర్లైన్ ద కరెక్టెడ్ పార్ట్ అని ఇచ్చారన్నమాట. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ని అండర్లైన్ పార్ట్ ఏదైతే ఉందో దానికి ఉండేటటువంటి ఒక మిస్టేక్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఇచ్చినటువంటి అండర్లైన్ పార్ట్లో దాన్ని మీరు కరెక్ట్గా రాసి మళ్ళీ ఎంటైర్ సెంటెన్స్ని మీరు మీ యొక్క ఆన్సర్ షీట్లో మొత్తం రాయాలి, మొత్తం సెంటెన్స్ని రాయాలి. ఇక్కడ ఆన్సర్ ఒకటే రాస్తే సరిపోదు. ఇలా 5 ఇచ్చారు, ఇది 5 ఇంటూ 1 5 మార్క్స్ అన్నమాట. మళ్ళీ మీకు 16లో ఐడెంటిఫై ద సైలెంట్ కన్సోనెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని ఇచ్చారన్నమాట. ఇక్కడ మనకి సైలెంట్గా ఉండేటటువంటి కన్సోనెంట్స్ ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేయమన్నారు. ఇందులో 6 ఇచ్చారు, 6 ఇంటూ హాఫ్ 3 మార్క్స్ అన్నమాట. అలాగే మనకి 17లో చూస్ ద ఆప్షన్ దట్ ఈజ్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అని ఇచ్చారన్నమాట. సినానిమ్ అంటే తెలుసు కదా మీకు, సినానిమ్ అంటే మనకి సేమ్ మీనింగ్ ఉండేటటువంటి వర్డ్స్ని సినానిమ్స్ అని అంటాం అన్నమాట. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఇవ్వడం జరిగింది. 4 ఇంటూ హాఫ్ 2 మార్క్స్. సినానిమ్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఏబిసి ఇచ్చారు, దాంట్లో ఏది కరెక్టో మిమ్మల్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ అదేవిధంగా బిలో చూస్ ద ఆప్షన్ దట్ ఈజీ అని యాంటానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. యాంటానిమ్ అంటే వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలను యాంటానిమస్ అని అంటారు. అలాగే మనకి 4 వర్డ్స్ ఇచ్చారు. ఈ 4 వర్డ్స్లో మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఏది కరెక్ట్ అయినటువంటి యాంటానిమో చూస్ చేసి రాస్తే 4 ఇంటూ హాఫ్ 2 మార్క్స్ అగైన్. నెక్స్ట్ చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ రైట్ ఎనీ 5 ఆఫ్ ఇన్ దేర్ ఆర్డినరీ స్పెల్లింగ్ అని ఇచ్చారన్నమాట. ఇక్కడికి మనకి ఫోనెటిక్ స్క్రిప్ట్ని ఇవ్వడం అనేది జరిగింది. అయితే మనకి దేనికి మనం దాన్ని ఫోనెటిక్ స్క్రిప్ట్ అనేది చూసి స్టడీ చేసి వాటిని ఆర్డినరీ స్పెల్లింగ్లో రాయమని చెప్పారు. ఇక్కడ చాయిస్ కూడా ఉంది మీకు. ఇక్కడ ఈ ఫోనెటిక్ స్క్రిప్ట్ కానీ రాయకపోతే చాయిస్లో వదిలేస్తే కనుక ఐడెంటిఫై ద ఆడ్ వర్డ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ అండర్లైన్ సౌండ్ అండ్ రైట్ దెమ్ అని ఇచ్చారన్నమాట. ఇక్కడ 3 ఇచ్చారు. దీంట్లో హార్డ్గా పలికేటటువంటి సౌండ్ ఏదో ఐడెంటిఫై చేసి రాయాలి. ఇక్కడ 5 ఇస్తారు. 5ంటికి మనకి 5 మార్కులు వస్తాయి. ఈచ్ క్యారీస్ 1 మార్క్ అన్నమాట. ఇక్కడ మనకి లాస్ట్ ఇచ్చేసేటటువంటి 19లో రీడ్ ద ఫాలోయింగ్ డైలాగ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్ బిలో అని ఇచ్చారు. ఇక్కడ 4 ఇంటూ 1 ఇక్కడ 4 మార్క్స్ అన్నమాట. మనకి ఇక్కడ 4 బ్లాంక్స్ ఇచ్చారు. ఇచ్చినటువంటి డైలాగ్లో ఈ బ్లాంక్స్ని ఫిల్ చేస్తే ఈచ్ బ్లాంక్కి మనకి 1 మార్క్ క్యారీ అవుతుంది. ఈ విధంగా మీకు పేపర్ మోడల్ అయితే ఉంది. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 25,000కి గాను న్యూ సిలబస్ అన్నమాట. అంటే న్యూ సిలబస్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అలాగే మీకు ఇది న్యూ పేపర్ మోడల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, subscribe English Quest.